హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. 2024 ఫుల్ దిల్ కుష్ ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీరు ఎందుకోసం ఓపెన్ చేసారో నాకు తెలుసు కాబట్టి, సో ఇప్పుడు నేను అర్జెంటుగా అంటే ఇక్కడ ఏం టాపిక్ మాట్లాడకుండా డైరెక్ట్ నేను బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాగా బీచ్. ప్రజెంట్ నేను గోవాలో ఉన్నా, సో చాలామంది తెలుసు గోవాలో ఉన్నా. సో బాగా బీచ్ దగ్గర సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు అందరు. సో ఆ వ్లాగ్ అంటే అక్కడ సంబంధించిన న్యూ ఇయర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు చూపిస్తా. సో హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు చాలా హ్యాపీగా చూడండి. అంటే ఐ మీన్ చాలామంది అంటే న్యూ ఇయర్కి గోవాకు రాని వాళ్ళు చాలామంది ఉంటారు విలేజ్లో. మా విలేజ్లో అయినా, మీ విలేజ్లో మీ ఫ్రెండ్స్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా చాలామంది రాలేదు. సో నేను నా ఎంజాయ్మెంట్ కోసం కాదు, మీకోసం మాత్రమే వచ్చిన. మీకోసమే అండ్ నా ఎంజాయ్మెంట్ రెండు. సరే వచ్చేసిన ఈ ముచ్చట్లొద్దు, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి మనం సో అక్కడ ఏమేం జరుగుతుంది, అసలు అక్కడ గెస్ట్ ఎవరు వచ్చారు, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది చూపిస్తా. సో అర్జెంట్గా వెళ్ళిపోయాం. చల్, జస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, బట్ 1 కిలోమీటర్కి మాకు హాఫ్ అన్ అవర్ టైం చూపిస్తుంది. సో పిచ్చ ట్రాఫిక్ ఉంది. ఏం చేద్దామంటావు మరి? ట్రాఫిక్ చూస్తురా, టైం ఏమో జస్ట్ 20 మినిట్స్ ఉంది. ఇట్లయితే కాదని ఇక నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం మెల్లగా. మొత్తం జనాలు జాతరకు పోయినట్టే పోతురు జనాలు మొత్తం. మేము కూడా జాతరకు పోయినట్టు అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం. నాకు ఇక్కడ ఈ జనాలను చూసినాక అర్థమవుతుంది ఫ్రెండ్స్, నిజంగా అసలు అంటే మన హైదరాబాద్లో జనాలు ఎక్కువ ట్రాఫిక్ అనుకుంటాం, కానీ గోవాకు చూస్తే అర్థమవుతుంది మొత్తం ఒక 5-6 జాతరలు కలిపితే ఎట్లుంటారో అట్లున్నారు జనాలు. ఇక్కడ దొరికింది సంతరా ఇదే. ఫ్రెండ్స్ మీరు మంచిగా వినండి, కొంచెం లాస్ట్ వరకు చూడండి వీడియో. చూడని వాళ్ళు చాలామంది ఉంటారు గోవాలో, ఈ ఎంజాయ్మెంట్ ఇంత పబ్లిక్ని. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటుంది. నాకు ఇంకోటి ఇక్కడ వీళ్ళందరూ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ, ఏం ప్రెజర్స్ ఉన్నా కానీ, ఒక 1 అవర్ 2 అవర్స్ ఆర్ 1 డే కానీ ఇట్లా జనాల మధ్యలోకి వచ్చినామనంటే ఫుల్ దిల్ ఖుష్గా హ్యాపీగా అంటే అన్నీ మర్చిపోయి మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ మన లైఫ్లోకి మనం వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. అంటే నేను ఇంతవరకు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయలే కాబట్టి ఫస్ట్ టైం ఇట్లా వచ్చినా కాబట్టి అనిపిస్తుందేమో, బట్ మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే తప్పకుండా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది నిజంగా. అంటే అంతమంది మధ్యలో మనం ఉండేసరికి ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఐ మీన్ అరే మన లైఫ్ ఎక్కడో విలేజ్లో, ఎక్కడో హైదరాబాద్లో, ఎక్కడో చిన్న ఇంట్లో, అదేనా ఇది కూడా ఇంకా ఇంత పెద్దగా ఉందిగా లైఫ్ అనిపించింది వీళ్ళందరినీ చూస్తే. అంటే మనం చూడాల్సింది ఇంకా చాలా ఉంది అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే. సో గోవాకు వచ్చిన తర్వాత మేము డ్రింక్ చేయాలి అంటే ఎవరు నమ్మరు కాబట్టి, సో ఇక్కడ మేము కూడా చిన్నగా బియర్స్ తీసుకున్నాం. అండ్ పోయి దిల్ ఖుష్గా హ్యాపీగా ఎంజాయ్ డ్యాన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయండి, అసలు అంత జనాలు ఉన్నారు, పక్కన బీచ్ ఉంది. బీచ్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు, అసలు ఎవరు దేకట్లే కూడా బీచ్ని. బీచ్ని వదిలేసి మొత్తం ఆడ డీజే, డిస్కో, డ్రింక్, లైఫ్లో వాళ్ళకు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా చిన్నపిల్లల్లాగా డ్యాన్సులు చేస్తారు. సో సూపర్ అనిపించింది నిజంగా.
I'm your angel, are you rock star? సో ఫైనల్గా మనం ఇక బయలుదేరుతున్నాం అన్నమాట. అమ్మయ్య, మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసినాం. సో మేమైతే ఫ్రెష్ అప్ అయినాం. బట్ నేనైతే ఏమనుకుంటున్నా అంటే నేను మొత్తానికి అంటే న్యూ ఇయర్కి సంబంధించిన వీడియో మొత్తం నేను చూపించిన అనుకుంటున్నా. సో చాలా చాలా కష్టపడి చూపించిన, ఎందుకంటే అక్కడ దొంగతనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. మా చైన్స్ జాగ్రత్త కప్పేసుకొని మరి వీడియోస్ తీయాల్సి వస్తుంది, తర్వాత మొబైల్ గట్టిగా పట్టుకొని మరి వీడియోస్ తీయాల్సి వస్తుంది. సో మొత్తానికి మీకు చూపిద్దాం న్యూ ఇయర్ వీడియోని గోవాలో సంబంధించింది. అంటే మన వాళ్ళకి చాలామంది లైవ్ చూడరు కదా, సో అందుకని చెప్పేసి మీకోసం మాత్రమే పర్టికులర్గా చాలా చాలా మొబైల్ గట్టిగా పట్టుకొని మరి అక్కడ వీడియో తీయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ గారు వద్దు మామ చాలా జాగ్రత్త అంటూనే ఉన్నాడు. బట్ అయినా కానీ నేను అక్కడ తీసి చూపించాల్సి వచ్చింది. సో మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కనుక తప్పకుండా కామెంట్ చేయండి. బట్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం నిజంగా ఎంతమంది జనాలు అంటే 3 to 4 కిలోమీటర్స్ చీమల్లాగానే మొత్తం అంత జనాలు వచ్చారు. సో వెరీ హ్యాపీ, అంటే అంతమంది జనాల్లో నేను కూడా అక్కడ హ్యాపీగా వ్లాగ్ తీసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే, సో వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు వెళ్ళండ్రా బాబు నేను వస్తా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. అండ్ ఇంకోటి ఏంటంటే, కింద తెలంగాణ వాళ్ళే ఇక్కడ రిసార్ట్ ఉంది కాబట్టి సో మాకు ఇక్కడే కుకింగ్ అన్నీ పర్టికులర్గా చికెన్ తెప్పించేసుకొని మన కారం కొంచెం ఎక్కువ తింటాం కదా, ఆ ఫ్లేవర్లోనే చికెన్ అండ్ రైస్ వండించుకొని తింటున్నాం. సో కింద ఇక్కడే హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. మళ్ళీ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. సో డేట్ మాత్రమే మారుతుంది. మన లైఫ్లో ఏం మారాలన్నా సరే మన మైండ్ మనలో ఉంటుంది. సో మీరు ఏదో జస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు అని చెప్పేసి మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని కొంచెం థింక్ చేయండి. అరే ఈ ఇయర్ అయినా సరే మనం కొంచెం పోయిన సంవత్సరం కంటే ఈ ఇయర్ని ఇంకొంచెం ఏదన్నా డెవలప్ చేద్దాం, ఏదన్నా ఇంకొంచెం బెటర్గా ఉందాము అనడానికి ట్రై చేయండి తప్పకుండా. సో ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే, లవ్ యూ ఆల్ అందరికీ. అండ్ బాయ్. మేము కిందికి వెళ్ళి తినాలి. ఫుల్ అంటే బీర్ తాగినాం కదా, తినలేదు సార్. కిందికి వెళ్ళి తినాలి. ఓకే, బాయ్. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.